యాండి మన కాలనీ గ్రూప్ లో మెసేజ్ చూసారా? ఏంటి? వాటర్ 4 రోజులు రావంట. దా ఇలా ఇవ్వండి ఫోన్, డ్రమ్ ఆర్డర్ పెడతాను. వద్దు వద్దని చెప్తున్నానా? 4 రోజులు ఆ వాటర్ రాకపోతే చచ్చిపోతావేంటి? స్నానం చేయకుండా ఉందా 4 రోజులు, పర్లేదు ఏం కాదు. వద్దని చెప్పాను కదా. సరే రండి అలా బయటకు వెళ్ళి ఫుడ్ ఫ్రూటీ తాగుదాం. బయట ఫుడ్ తినదు అసలు. బయట ఫుడ్ తిన్నే మానేశాను. నేను నేనే వంట చేస్తాను. నీకేం కావాలో అది చెప్పు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏం కావాలో అది వండి పెడతాను. అసలు బయట నీ ఫ్రూటీలు తాగడం మానేశాను. నేను కూల్ డ్రింక్లు తాగడం మానేశాను. ఓన్లీ వాటర్ తాగుతాను. అది కూడా నువ్వు ఇస్తే తాగు, నేను పట్టుకునే తాగుతాను. అర్థమైందా? సరే అలా బయటకు వెళ్ళి రివర్ దగ్గర ఫొటోస్ దిగుదాం రండి. ఏం మాట్లాడుతున్నావు అసలు? రివర్ దగ్గర సెలవుల్లా నేను రాను, బయటకు నేను రాను. నీకు ఇంట్లోనే పెద్ద గ్రీన్ మ్యాట్ వేయిస్తాను. ఇక్కడే సెల్ఫీలు దిగుదాం. నీకు వెనకాల కావాలంటే రివర్ కావాలంటే రివర్, సముద్రం కావాలంటే సముద్రం, తాజ్మహల్ కావాలంటే తాజ్మహల్, లేకపోతే ఇంకెవరైనా కావాలంటే ఏమైనా హీరో కావాలంటే ఆ హీరోని కూడా పెట్టుకుందాం. అంతే తప్ప బయటికి నేను రాను. రివర్ దగ్గరికి అస్సలు రాను. అర్థమైందా? నేను రాను. ఎందుకండి అంత భయపడుతున్నారు? నేను భయం కాదు. న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది. న్యూస్ ఓ పక్కన, న్యూసెన్స్ ఓ పక్కన. యాండి ఇదిగోండి. అందరూ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. నేను కూడా ఏదో ఒక బిజినెస్ చేసి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలి. ఇందుకీ నాకున్న టాలెంట్కి నేను ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇదిగో ఎదురుగానే ఉందిగా, కాన్స్టిపేషన్, మలబద్ధకంతో బాధపడుతున్నారా? మా వచ్చేసి టీ తాగండి, ఎట్లెత్తేయండి. అబ్బా, వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఎన్ని అబద్ధాలు ఆడతారండి మీరు? నేనేం అబద్ధాలు ఆడానే? నాకు పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఫోన్ చూస్తారా? ఇన్ని అబద్ధాలు ఆడితే నరకానికి వెళ్తారు తెలుసా? అవునా? నువ్వు అన్నీ నిజాలే చెప్తావు కదా, నువ్వెక్కడికి వెళ్తావు? నేనా? కంపల్సరీ స్వర్గానికి వెళ్తాను. అవునా? అయితే నేను కంపల్సరీ నరకానికి వెళ్ళాలి. చెప్పరా? అవునా? సరే నేను ఇంక అడిగి చెప్తాను. నాకు ఒక 20 minutes టైం ఇవ్వ. సరే. ఏంటి? అదే అడుగుతున్నావు కదా. ఏంటి అడిగింది? అదే మీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారు, బయటకు వెళ్దాం అంటే ఆయన అడిగి చెప్తా అన్నావు కదా. అడిగేది ఏం లేదు. రేపు బర్త్డే పార్టీ ఉంది, రేపు బయలుదేరుతున్నాను అంతే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? అండి ఈరోజు వంట ఎలా ఉంది? బాగుంది, చాలా బాగున్నాయి. అవునా? ఏం నచ్చింది అందులో? అన్నీ బాగున్నాయే. ఏదో ఒకటి ఉంటది కదా, చెప్పండి. అన్నిటికంటే పప్పు చాలా బాగుంది. పప్పా? అదే ఫస్ట్ వేసుకున్నాను కదా అన్నిటికన్నా ముందు వేసుకుని తిన్నాను. పప్పు బాగుంది. అసలు ఈరోజు నేను పప్పే చేయలేదు. ఎప్పుడు ఏదో వంక పెడుతూనే ఉంటారు, ఏం చేసినా నచ్చదు. ఈ రోజు నుంచి నేను వంట చేయను, మీరే చేసుకొని తినండి హాయిగా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.